హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మనీషా వ్లాగ్స్. ఈరోజు నేను మా అమ్మ చేతి ఎగ్ పుల్స్ కర్రీ చూపించబోతున్నాను. చూసి ఎలా ఉందో చెప్పండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న కొత్తిమీర అండ్ చింతపండు పులుసు, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ నౌ స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసి ఆనియన్స్ వేయాలి అండ్ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయాలి. అండ్ గల్లుపు వేస్తే చాలా మంచిదంట, పులుసు కర్రీలోకి వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, కొంచెం పసుపు అండ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేయండి. ఇప్పుడే వేయాలంట, మరి మా అమ్మ చెప్పింది, ట్రై చేయండి ఒకసారి. వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. అండ్ నౌ యాడ్ కారం ఒక స్పూన్ యాడ్ చేయండి అండ్ చింతపండు పులుసు యాడ్ చేయండి. చింతపండు పులుసు యాడ్ చేశాక ఒక 10 to 20 minutes బాయిల్ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి, మరి తిక్కుగా ఉంటే బాగోదు కదా, అందుకే వాటర్ యాడ్ చేయండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక 20 minutes. మూత పెట్టుకొని 20 minutes ఉంచుకోండి. నా బబుల్స్ వచ్చేంత వరకు అలా ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ రావాలి, అలా ఆయిల్ తేలాలి. అండ్ మిక్స్ చేసుకోండి. అండ్ నౌ యాడ్ గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేయండి. నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నౌ మూత పెట్టుకొని ఒక 2 minutes అలా స్టవ్ మీద ఉంచుకోండి. అంతే, వేడి వేడి ఎగ్ పుల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.